అందరికీ నమస్తే ప్రజలారా. కేంద్ర చమురు సంస్థలు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హోటల్స్ యజమానులపైన, అదేవిధంగా సామాన్య ప్రజలపైన, మరి ముఖ్యంగా మనం తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, చిన్న చిన్న చాయ్ డబ్బాలు కానీ ప్రతి దానిపైన కూడా ఏదైతే గ్యాస్ సిలిండర్లు వాడి వాళ్ళన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తారు. వివిధ రకాల వంటలు కానీ ప్రతి వంటకాలని కూడా గ్యాస్లతోనే చేస్తారు. సో గ్యాస్ల ధరలు మొత్తం కూడా ఒక్కసారిగా ఆకాశాన్ని అంతే విధంగా పెంచడం జరిగింది. దాదాపు ఇప్పటికే 2 సార్లు కూడా పెంచడం జరిగింది. ఇది 3వసారి పెంచుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈసారి అంటే ప్రధానంగా మొదటిసారి పెంచినప్పుడు అంత పెద్దగా ఎక్కువ ఏం పెంచలేదు, 2వసారి కూడా అంత పెద్దగా ఎక్కువ ఏం పెంచలేదు. కానీ ఏదైతే ఈ 3వసారి కేంద్ర చమురు సంస్థలు తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, అదేవిధంగా పెంచినటువంటి రేట్స్ కావచ్చు, మొత్తం కూడా హోటల్స్ యజమానులందరి జేబులకు చిల్లు పడే విధంగా కనబడతా ఉందంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ మొత్తం కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపు ఒక్కసారిగా గ్యాస్ల రేట్లు పెరిగిపోతే మేము ఎలా హోటల్స్ ని నడపాలి, ఇప్పటికే మొత్తం కూడా నిత్యావసర సరుకులు కానీ, అదేవిధంగా చికెన్ కానీ, మటన్ కానీ, నూనె కానీ ప్రతి దానికి కూడా రేట్స్ పెరిగిపోయి ఇప్పటికే మేము సతమతం అవుతున్నటువంటి వేళ ఇప్పుడే ఏదో కొంత సర్దుకుంటున్నటువంటి సందర్భంలో మళ్ళీ గ్యాస్ల ధరలు ఒక్కసారిగా 42% పెరిగితే మా పరిస్థితి ఏం కావాలని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. కొంతమంది హోటల్స్ ని మూసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. సో హైదరాబాద్ లో మాత్రం ప్రధానంగా ఏదైతే గ్యాస్ల ధరలు పెరగడంతో కొంత ఎఫెక్ట్ అయితే కనబడతా ఉంది. సో ఏం జరిగింది, ఎంతవరకు పెంచే ప్రయత్నం చేశారు ఏంటి, మొత్తం కూడా మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాము. ప్రతి ఒక్కరు కూడా అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు మన ఛానల్ని మీ అందరి వంతుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద ఉన్నటువంటి కమెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక కేంద్ర చమురు సంస్థలు మొత్తం కూడా దాదాపు ఏదైతే 19 కిలోల సిలిండర్ ఉంటుందో దానిపైన ఒక్కసారిగా 994 రూపాయలని పెంచే ప్రయత్నం చేసింది. దీంతో హైదరాబాద్ లోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ ప్రతిదీ కూడా నడవాలంటే అనేక సిలిండర్లు ఒక రోజుకి వాడుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకు మొత్తం కూడా ఒక భారం పడతా ఉంది. నెలకొచ్చి కూడా లక్షలలో డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి అంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి కేంద్రం మాత్రం కొంత ఎన్నికలైనటువంటి వేళ ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా కొంత రాజకీయంగా కూడా ఇది చర్చకు దారితీస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ దాదాపు హైదరాబాద్ లో ఉన్నటువంటి బిర్యానీ సెంటర్లు, ప్రధానంగా మనం హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే అందరికీ కూడా గుర్తొచ్చేది బిర్యానీ. సో హైదరాబాద్ లో బిర్యానీ తినందే ఎవరు కూడా ఇంటికి వెళ్ళరు. హైదరాబాద్కి వస్తే ఖచ్చితంగా బిర్యానీ తినాల్సిందే, బిర్యానీ కోసం హైదరాబాద్కి రావాల్సిందే. సో అటువంటి బిర్యానీ ప్రియులందరికీ కూడా ఇది ఒక భారీ షాక్ అనే చెప్పొచ్చు. ఎక్కడో చమురు సంస్థలు తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు బిర్యానీ ప్లేట్ తింటున్నటువంటి వ్యక్తుల వరకు కూడా వచ్చింది. వాళ్ళ వరకు కూడా వచ్చి వాళ్ళకు తాకే ప్రయత్నం చేసింది. ఎందుకంటే దాదాపు ఒక్కో ప్లేట్ సింగిల్ పైన, అంటే ఏదైతే హైదరాబాద్లో పెడుతున్నటువంటి బిర్యానీల్లో సింగిల్ బిర్యానీ పైన 20 రూపాయల నుంచి 30 పెంచే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారట. అదేవిధంగా ప్లేట్ బిర్యానీ పైన 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు కూడా పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారట. ఎందుకంటే గ్యాస్ ధరలు మొత్తం కూడా దాదాపు సిలిండర్ అంటే 19 కేజీల సిలిండర్ ఉంటుంది కదా, అప్పట్లో పాతగా ఉన్నప్పుడు 2321 రూపాయలు ఉండే ఆ సిలిండర్. కానీ ఇప్పుడు ఒక్కసారిగా 3315 రూపాయలకు చేరింది. దాదాపు 994 రూపాయలు ఆ సిలిండర్ పైన పెద్ద మొత్తంలో పెంచే ప్రయత్నం చేశారు. 42% పెరగడంతో ఎవరైతే ఈ హోటల్స్ యజమానులు ఉంటారో, హోటల్స్ రన్ చేసేటటువంటి వాళ్ళు కానీ, రెస్టారెంట్స్ కానీ వీళ్ళంతా కూడా అరే రోజుకు మేము ఎన్నో సిలిండర్లు వాడుతూ ఉంటాము, మరి ఒక్కసారిగా చమురు సంస్థలు ఇటువంటి నిర్ణయం తీసుకొని మా పైన భారాన్ని మోపితే ఇప్పటికే మేమంతా కూడా ఆయిల్స్ కావచ్చు, లేదంటే నిత్యావసర సరుకులు కావచ్చు, చికెన్స్ కావచ్చు, ప్రతి దానికి కూడా రేట్స్ పెరగడం వల్ల ఎంతో కొంత అటు ఇటుగా నడిపిస్తా ఉన్నాము. ఇప్పటికే సతమతం అవుతూ ముందుకు ఏదో అలా కొనసాగిస్తా ఉన్నాం. మరి ఈ సందర్భంలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ల పైన చమురు సంస్థలు ఈ రకంగా నిర్ణయం తీసుకుంటే మా హోటల్స్ నడిచేది ఎలా అంటూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. కొంతమంది అయితే ఆల్రెడీ బిర్యానీకి సంబంధించి రేట్స్ పెంచే ప్రయత్నం చేశారు. సింగిల్ బిర్యానీ పైన 20 రూపాయలు, 30 రూపాయలు అక్కడక్కడ పెంచారు. అదేవిధంగా ప్లేట్ బిర్యానీ పైన 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు కూడా పెంచనున్నట్టుగా సమాచారం అందుతుంది. తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ మొత్తం కూడా
కొంత అంటే అందరు కూడా చర్చించుకొని ఎంత పెంచాలి ఏంటి అనేది వాళ్ళంతా కూడా నిర్ణయించుకొని రేట్స్ అయితే పెంచే ప్రయత్నం చేస్తారట. ఇప్పటికే కొంతమంది రేట్స్ పెంచారు, మరికొంతమంది కూడా ఈ వారంలో పెంచుతారు అనే సమాచారం కూడా వస్తుంది. ఇది ఒక్క హైదరాబాద్ లోనే కాదు, దేశం మొత్తం కూడా అందరికీ కూడా ఒక తీవ్ర ప్రభావం చూపెడతా ఉంది. ఒక్కసారిగా 994 రూపాయలు పెరిగితే ఇక ఎట్లా వాడాలి? డైలీ ఎన్నో సిలిండర్స్ వాడుతూ ఉంటాము. దాదాపు ఒక్కొక్క హోటల్స్ లో ఒక్కొక్క రెస్టారెంట్స్ లో ఒక్క రోజుకే 50 సిలిండర్లు 60 సిలిండర్స్ వాడేటటువంటివి కూడా ఉన్నాయట. సో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ప్రభావం చూపెడుతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. మరి చాలా మంది పేద ప్రజలైనా కూడా ఇవి ఏదైతే 19 కిలోల సిలిండర్లు ఉంటాయి ఇవి బ్లాక్ లో కొనాలంటే కూడా ఇప్పుడు కొంత ఏదైతే గ్యాస్ లో కొరత ఏర్పడినటువంటి నేపథ్యంలో బ్లాక్ లో కొనాలంటే కూడా ఒక్కొక్క సిలిండరు 6,000 రూపాయల నుంచి 8,000 రూపాయల మధ్యలో దొరుకుతూ ఉన్నాయి. మరి ఈ సందర్భంలో మళ్ళీ అధికారికంగా చమురు సంస్థలు 994 రూపాయలని పెంచితే ఖచ్చితంగా మేము హోటల్స్ ని రన్ చేయడం కష్టమే అంటూ కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. కొంతమంది మూసేసే వాళ్ళు మూసేస్తా ఉన్నారు, రేట్స్ పెంచే వాళ్ళు రేట్స్ పెంచుతా ఉన్నారు. ఏది ఏమైనా ఓవరాల్ గా మాత్రం బిర్యానీ ప్రియులకు ఇది ఒక చేదుకరమైనటువంటి వార్తగా కనిపిస్తుంది. హైదరాబాద్ లో ప్రధానంగా బిర్యానీ అంటే అందరూ కూడా తినడానికి వస్తారు. ఒక 100 రూపాయలు పెడితే బిర్యానీ తింటాము అనుకొని హోటల్స్ కి వెళ్ళి కూర్చొని బిర్యానీ తిని వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా 100 రూపాయలు కాదు, ఇప్పుడు 140 రూపాయలు కానీ 150 రూపాయలు కానీ కట్టాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడో చమురు సంస్థలు తీసుకున్నటువంటి నిర్ణయం మొత్తం కూడా ఇప్పుడు సామాన్యుడి జేబుకు చిల్లు పడే విధంగా చేసింది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మొత్తం కూడా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హోటల్స్ యజమానులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మేము హోటల్స్ ని రన్ చేయడం కష్టము, ఇప్పటికే మేము అవుతా ఉన్నాము, తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాము, కష్టాలలో ఉన్నాము, నష్టాలు వస్తున్నప్పటికీ కూడా వ్యాపారాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాము. మరి ఇప్పటికిప్పుడే ఒక్కసారిగా 994 రూపాయలు పెంచితే ఎట్లా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో పెరిగినప్పుడు అంటే ఇప్పటికే 2 సార్లు కూడా గ్యాస్ ధరలను పెంచే ప్రయత్నం చేశారట. కానీ మొదటిసారి పెరిగినప్పుడు ఇంత పెరగలేదు, రెండోసారి పెరిగినప్పుడు ఇంత పెరగలేదు. కానీ మూడోసారి మాత్రం ఏకంగా ఒక్కో సిలిండర్ పైన 994 రూపాయలు పెరిగితే ఏంటి అని చెప్పి కూడా వాళ్ళంతా అడుగుతా ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికిప్పుడే ఈ రకంగా ఎలక్షన్లు అయిపోగానే రేట్స్ పెంచేసి సామాన్యులను ఇబ్బంది పెడతా ఉన్నది, హోటల్స్ వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెడతా ఉందంటూ కూడా ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. మరి మీరేమనుకుంటా ఉన్నారు? కేంద్రం తీసుకున్నటువంటి ఏదైతే చమురు సంస్థలు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన మీ అభిప్రాయం ఏంటి? కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అదేవిధంగా ఇంకా మీ ధరలు అంటే మీ స్థానికంగా ఉన్నటువంటి బిర్యానీ సెంటర్ల దగ్గర కావచ్చు, హోటల్స్ లో కావచ్చు, రేట్స్ ఏమైనా పెంచారా, అంటే పరిస్థితి ఎలా ఉంది, అక్కడ వాతావరణం ఎలా ఉంది అనేది కింద అభిప్రాయంలో కమెంట్స్ చేయండి. అదేవిధంగా మీరేమనుకుంటా ఉన్నారు? గ్యాస్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటే విధంగా పెరగడంతో మీ అభిప్రాయం ఏంటి? కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఎందుకంటే 19 కిలోల సిలిండర్ మాత్రమే కాకుండా ఇంకా చిన్న సిలిండర్స్ కూడా దాదాపు 200 రూపాయలకు పైగా పెంచినట్టుగా తెలుస్తుంది. మరి దీనిపైన గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా రేట్స్ పెంచడంతో చాలా మంది కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాస్తవంగా ఇప్పటికే రేట్స్ తగ్గించాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినిపిస్తా ఉన్నాయి. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్ లో పెట్టే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా సమస్యలు ఉంటే, మీకు ఏమైనా నష్టాలు ఉంటే, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా కూడా కింద వాట్సాప్ నంబర్కి ఒక వీడియో తీసి ఒక టెక్స్ట్ మెసేజ్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి వంతుగా రాష్ట్ర ప్రభుత్వాన్నైనా, నాయకులనైనా, పాలకులనైనా అందరినీ కూడా ప్రశ్నించడానికి మీ అందరి తరపున ఇక్కడ నేను ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏమైనా సమస్యలు ఉంటే మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి గొంతయ్యి కొత్తూరు రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇక్కడ ఉంటాడు. ఇక అదే విధంగా మన ఛానల్ కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.